హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఎనిమినని టాక్సిక్. నిన్న రిలీజ్ అయిన ఈ సినిమా యునానిమస్గా డిజాస్టర్ టాక్ అయితే అందుకుంది భయ్య. కాకపోతే కొంతమంది బాలీవుడ్లో కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అవి చూసిన తర్వాత పెద్ద టైంలో మన జాహ్నవి కపూర్ గారు ఒక అయితే ఒక 2-3 సీన్లు ఉంటాయి, దాన్ని పట్టుకొని సినిమాల కంటెంట్ మొత్తం వదిలేసి ఉమెన్ని చాలా అబ్జెక్టిఫైయింగ్గా చూపించారు. అది ఇది నానా రకాలుగా వేసుకున్న మీడియా, సోషల్ మీడియా ముఖ్యంగా. సో వాళ్ళందరూ కూడా మరి ఇప్పుడు గుడ్డోళ్ళు అయిపోయారు ఏంటో తెలియదు, కానీ టాక్సిక్ విషయంలో ఎవరు నోరు మెత్తట్లేదు, ముఖ్యంగా బాలీవుడ్ నుంచి పోయా. అసలు పెద్దలో ఉన్న కంటెంట్ని ఒక ఊరు కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన ఒక కుర్రోడి కథ అనే ఎమోషన్ గురించి ఎక్కడా కూడా ఆ రోజులు ఎప్పుడు మాట్లాడలే. కానీ ఇప్పుడు టాక్సిక్ విషయానికి వస్తే హాలీవుడ్ రేంజ్ విజువల్స్ అది ఇది అని ఏదేదో అవుతున్న ప్రతి ఒక్క బాలీవుడ్ యూట్యూబర్లకి చెప్పేది ఏంటంటే, బాలీవుడ్ అని కాదు, మళ్ళీ చాలామంది సోషల్ మీడియాలో మన తెలుగు యువత కూడా ఎంత ప్రేమ క్యాచ్ చేస్తున్నారంటే మామూలు ప్రేమ కాదు, కావాలని నెగిటివిటీ చేస్తున్నారు, ఇది చేస్తున్నారు, అది చేస్తున్నారు, ఏదో బాగుతున్నారు. ప్రతి ఒక్కడికి చెప్పేది ఏంటంటే, ఎస్ మన హీరో అంటే మనకి చాలా ఇష్టం ఉంటుంది. అలా అని చెప్పి పక్కన ఎవడో ఒక అద్భుతమైన దరిద్రమైన సినిమా తీసినా సరే దాన్ని పొగడాల్సిన అవసరం లేదు. అంటే మన హీరో సినిమా రిలీజ్ అయినప్పుడు మాత్రమే మన హీరో, ఎస్ నిజమే, కానీ పక్క రాష్ట్రంలో మన సినిమాలు దేకడెవడు. అలాంటిది ఇంత పెద్ద కళాఖండం, ఇంత పెద్ద డిజాస్టర్, ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఇది ఒక పచ్చి బూతి సినిమా టాక్సిక్ అనే సినిమా. ఆ సినిమాని కొంతమంది మోస్తున్న ఎదవలు ఎవరైతే ఉన్నారో, సారీ ఎదవలు అన్నందుకు ఎవరిష్టం ఆడితే, కానీ ఆ మోస్తున్న వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే, పెద్ద టైంలో మీరు ఏదైతే ఒక ఉమెన్ని, ఒక ఆడదాన్ని అలా చూపిస్తారో, ఒక ఆడ మనిషిని ఇలా చూపిస్తారో, అలా వాడతారో, ఇది వాడతారో, వాగిన ప్రతి ఒక్కడు మరి టాక్సిక్. అసలు ఆ సినిమా లిటరలీ ఆ 3 గంటల 15 నిమిషాల పాటు థియేటర్లో కూర్చోవడం అనేది ఒక పెద్ద అద్భుతం. అసలు ఎవడు ఎందుకోసం తీసిరో తెలియదు. ఇంకా క్లియర్గా చెప్పాలంటే అదొక లేడీ డైరెక్టర్ అవడం వల్ల ఆవిడ చాలా వరకు బతికిపోయింది భయ్య. అదే కానీ ఒక సందీప్ రెడ్డి వంగలాంటోడు కానీ, లేదంటే ఎవరైనా సరే, ఒక బండి సంజయ్ లాంటి ఎవడైనా సరే, ఒక బుచ్చిబాబు లాంటి ఎవడైనా ఆ సినిమా తీసుంటే ఈ పాటికి చీల్చి చెండాడేసేవాళ్ళు. ఈ ఫెమినిస్ట్ లేని చిన్నమయ్య గారు కానీ వాళ్ళు ఎవరు మాట్లాడలే. కానీ పెద్ద సినిమా విషయంలో చాలా సినిమాకు ఎంటైర్ కోర్ సబ్జెక్ట్ మొత్తాన్ని వదిలేసి ఒక 2-3 సీన్లు పట్టుకుని సినిమా మీద ఎంత రాద్ధాంతం చేశారు. మరి ఇప్పుడు వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు? మీరు ఎంత గొంతు ఏం చేసినా సరే సినిమాలో కంటెంట్ ఉంటే ఎవడు ఆపలేడు. అట్ ద సేమ్ టైం ఇంత దరిద్రమైన సినిమాని లేపాలనుకున్న ప్రతి ఒక్కటి చెప్పేది ఏంటంటే, మీరు ఎంత లేపాలనుకున్నా సరే ఆల్రెడీ డెడ్ బాడీ అయిపోయి సమాధి అయిపోయిన సినిమాని ఎవడూ లేపలేడు. సో బాలీవుడ్లో కొంతమంది ఎవరైతే యూట్యూబర్స్ డబ్బులు తీసుకొని ఈ సినిమాని ఇంకా మోస్తున్నారో వాళ్ళకి తెలియాల్సింది ఏంటంటే, ఇప్పుడు ప్రజెంట్ ఇండియన్ సినిమా అంటే టాలీవుడ్ మాత్రమే. ఒక మలయాళం ఇండస్ట్రీలో వస్తే ఇలాంటి ఇరుముడు లాంటి సినిమాలని ప్రతి ఒక్కరికి రవితేజ గారి ఇరుముడి ఒక పెద్ద సమాధానం. నెక్స్ట్ టాలీవుడ్ హీరోలు ఇప్పుడే ఎక్స్పెరిమెంట్లు చేయరు, ఇప్పుడు కూడా హీరోజం మీద సినిమాలు వెళ్తున్న అందరికీ కూడా ఒక పుష్ప 2 కానీ, ఒక పెద్ద కానీ అతిపెద్ద ఎక్స్పెరిమెంట్ సినిమాలు. ఏ ఇండస్ట్రీలోనైనా సరే హీరోలు ఇలాంటి క్యారెక్టరైజేషన్ చేసే దమ్ము ఉందా? ఎవ్వడికి లేదు. మళ్ళీ ఏమనంటే టాలీవుడ్ సినిమాలో లాజిక్ ఉండదు, ఇది ఉండదు, అది ఉండదు, ఏదో మాట్లాడుతారు. ఇప్పుడు పూర్తి లాజిక్లు, మ్యాజిక్లు, మీకు కావాల్సిన ప్రతి ఒక్కటి దొరుకుతుంది అంటే అది ఇండియన్ సినిమాలో ఒకే ఒక్క ఇండస్ట్రీలో, అది టాలీవుడ్లో. సో మళ్ళీ చెప్తున్నా, టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ కానీ, టాలీవుడ్ ప్రేక్షకులు కానీ ఎవరిని తొక్కరబయ్యా. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులు అనేవాళ్ళు సినిమా బాగుంది అంటే ఎగ్గేసుకొని వెళ్ళిపోతాం. వాడి ఆ హీరోతో సంబంధం ఉండదు, డైరెక్టర్తో సంబంధం ఉండదు, ప్రొడ్యూసర్తో సంబంధం, ఆ బాస్తో కూడా సంబంధం ఉండదు. ఎందుకంటే చాలా ఒక మమ్మీ కానీ, గాడ్జిల్లా కానీ, లేదంటే మన కింగ్ కాంగ్ కానీ అలాంటి సినిమాలు అసలు ఏ రేంజ్లో ఆడే తెలిసి ఇండియా మొత్తం తెలుగులోనే ఎక్కువ కనెక్షన్ వచ్చాయి. సో అలాంటిది మీరు తెలుగు ఆడియన్స్ ఇచ్చిన జడ్జిమెంట్ మీద మాట్లాడుతున్నారంటే ఏ రేంజ్లో పిఆర్ చేశారు, ఏ రేంజ్లో డబ్బులు ఖర్చు పెడుతున్నారో ఇంకా అర్థమైపోతుంది క్లియర్గా. మీరు ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా, ఏం చేసినా సరే సినిమా ఆల్రెడీ పడుకుండిపోయింది. కొంతమంది ఎలా మాట్లాడుతున్నారంటే నెగిటివ్ టాక్తోనే డే 1 అంత కొట్టిందంటే, డే 1 మెంటలో మీకు ఏమనరా? ఫ్లాప్ టాక్ వచ్చినా వస్తే, ఎందుకంటే ప్రతి ఒక్కటి టికెట్ బుక్ చేసి దొబ్బించుకుంటాడు కాబట్టి. ఆ టికెట్ క్యాన్సిల్ చేసుకున్నాడు, బ్లాక్లో అమ్ముకున్నాడు, సినిమాకి వెళ్ళాడు, థియేటర్కి వెళ్ళాడు, ఎవడు పట్టించుకోడు. వన్స్ బుక్ అయిన తర్వాత వస్తే కేజీఎఫ్ 2 లాంటి సిరీస్ల తర్వాత ఒక హీరో 4 సంవత్సరాలు గ్యాప్ తీసుకుని ఒక లేడీ డైరెక్టర్తో, ఒక యాక్షన్ మూవీతో, ఒక హాలీవుడ్ రేంజ్ మూవీతో పబ్లిసిటీ చేసిన తర్వాత ఎందుకు కలెక్షన్ రావు? ఖచ్చితంగా డే 1 వస్తే మరి డే 2 సంగతి ఏంటి? అదే కదా, డే 2 సినిమా సత్తా ఉంటే డే 1కి మించి కలెక్షన్లు రావాలి ఈ 4 రోజుల్లో కూడా. కానీ పడుకునిపోయిన సినిమా ఇప్పుడు ఆల్రెడీ ఇరుముడి సినిమా అనేది రీప్లేస్ చేస్తుంది, ఎక్కడ పడితే అక్కడ టాక్సిక్ సినిమా అని ధర్నాలు చేస్తున్నారు రా బాబు. సో ఇరుముడి ఏదైతే ప్రేక్షకులు కోరుకుంటున్నారో ఆ వీడియో మళ్ళీ ఇంకో వీడియో చేస్తాను నేను ఇరుముడి సినిమా కోసం. ఎందుకంటే అన్న
ఇది ప్రేక్షకులు నచ్చిన సినిమా అన్న. సో అలాంటి సినిమాని తీసేసి ఇలాంటి బూతి సినిమాలు తీసుకొచ్చి ఆడిస్తున్న ముఖ్యంగా దిల్ రాజు గారు నిజంగా ఏంటండి ఇది? మీరు ఏమనంటే మీ వరకు వస్తే ఒక న్యాయం, మీ వరకు రాకపోతే వేరొక న్యాయం అన్నట్టు అసలు మీరే అంటారు టికెట్ల రేట్లు గవర్నమెంట్లో పెంచినా మేము పెంచమని, కానీ మీరు చేసేది ఏంటంటే. సో ఆ విషయాలన్నీ పక్కన పెడితే ఇప్పుడు ఈ సినిమాని ఇంకా మోస్తున్న ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే, మీరు ఎంత మోసినా ఆ డైరెక్టర్ని అది హాలీవుడ్ రేంజ్ అంట, హాలీవుడ్ రేంజ్ ఏంటి ఎట్రా బాబు, ఎప్పుడో టాలీవుడ్ అనేది హాలీవుడ్ రేంజ్తో ఇంకా వారణాసి రిలీజ్ అయితే ఉంటుంది. హాలీవుడ్కి టాలీవుడ్కి డైరెక్టర్ ఇంకా మధ్యలో ఏ వుడ్ పంచేదు, బాలీవుడ్, శాండల్వుడ్, కాలీవుడ్ ఇంక ఏవి ఉండవు. డైరెక్ట్ వారణాసి రిలీజ్ అయిన తర్వాత డైరెక్ట్గా హాలీవుడ్తోనే తలపడబోతుంది టాలీవుడ్. ఇంక రాసి పెట్టుకోండి. నెక్స్ట్ RC-17 కానీ ఇంకా రాకా కానీ ఇంకా ఫౌజీ, ఇంకా ప్రభాస్ గారు లైనప్ గురించి చెప్పక్కర్లేదు. అలాంటిది మీరు మా ఇండస్ట్రీ నుంచి మా ప్రేక్షకులు ఇచ్చిన తీర్పుని మాట్లాడుతున్నారంటే చాలా గట్టిగా బాబోయ్, బాగా మనవిక్కిందరా గోవర్ధన్ అన్న డైలాగ్ గుర్తొస్తుంది. సో ఏది ఏమైనా సరే ఒక లేడీ డైరెక్టర్ అయ్యుండి ఎంత చండాలమైన సినిమా తీసినందుకు మేడం మీకు హ్యాట్స్ ఆఫ్.